చాట కదా అడంగొద్దవా నువ్వు? వస్తావా చూపిస్తా. అంటే చీర కట్టుకొని తిరుగు మరి. వస్తావా చూపిస్తా అంటున్నా. అదే చీర కట్టు వేసుకొని తిరుగు. మళ్ళీ వెళ్ళమంటున్నా. సర్టిఫైడ్ చేసి వెళ్ళిపోయి ఇక అయిపోతుంది అట్లా కదా. వస్తాయి రా ఎద్దవా. ఒక లెటర్ అయితే తీసుకో ఇక సర్టిఫై చేసి వెళ్ళిపో. స్టాంప్ వేసి వెళ్ళిపోయి ఇక. చెప్పక్క చెప్పురా. నేను చెల్లెనే గాని చెప్పురా. చెప్పక్క. చెప్పురా. ఎందుకు అక్క అట్లా చేస్తాం పేమెంట్? ఓకేనా మైండ్ ఓకేనా? డాక్టర్ మెంటల్ కండిషన్ మంచిగా ఉంటే ఎక్కడన్నా పోయి జాబ్ చేసుకోవాలి లేదా? ఆర్ యు ఓకే? అమ్మకి అయ్యే మెంటల్లీ ఫిట్? సిగ్గు లేదా? 8 లక్షలు పేమెంట్ చేయమన్నావు. బదమాషి మాటలు మాట్లాడకు. ఆర్ యు ఓకే? మైండ్ ఓకేనా మేడం? మైండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. లోన్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మా ద్వారా లోన్ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే లేదంటే మా గైడెన్స్ కోసం మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసి రికవరీ ఏజెంట్స్ ఇబ్బంది పెట్టినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో, ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. పేమెంట్ చేసుకుంటారా సార్? నెక్స్ట్ మంత్ చేస్తాం మేడం. నెక్స్ట్ మంత్ అలా ఎన్నిసార్లు చెప్తారు? ఎన్నిసార్లు చెప్పాను? ఇప్పటికి 2-3 మంత్స్ నుంచి అలాగే చెప్తున్నారు కదా. ట్రై చేశాను మేడం, రాలేదు మేడం. పేమెంట్ చేయొచ్చు కదా సార్, మరి సెటిల్మెంట్ అవ్వకపోతే మేడం అట్లీస్ట్ ఈఎంఐ పేమెంట్ అనేది చేయొచ్చు కదా సార్. అమౌంట్ లేవు కదా మేడం, ప్రాబ్లం అది కదా. అమౌంట్ మొత్తం ఒకసారి చేయమంటే అమౌంట్ అడ్జస్ట్ అయిపోవచ్చు. మీకు ఈ రోజుకే కాల్ చేసి ఇప్పటికిప్పుడు పేమెంట్ చేయడం చెప్పాలి కదా. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మీకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీరు కాల్ చేయకుండా ఏంటండి? నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీరు కాల్ చేయకుండా కట్టినా కదా. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేయకుండా అంటే ఇప్పుడు చాలా రోజులు అవుతుంది కదా. ఈ 2-3 నెలల నుంచి పేమెంట్ చేయకుండా 2-3 సంవత్సరాలు అయిపోతుంది చేయకుండా. 10 సంవత్సరాలు అని చెప్పండి మేడం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మరి? మా అంటే 7-8 నెలలు కావచ్చు, 1 year కావచ్చు. 1 year అయిపోయింది. మరి 2-3 సంవత్సరాలు అంటారు అట్లా? అదే ఇన్ని నెలలు అవుతుంది కదా, 1 year అయిపోయింది. అట్లీస్ట్ ఒక ఈఎంఐ కూడా పేమెంట్ చేయట్లేదు. మొత్తం మధ్యాహ్నం ఆపేసారు. నెక్స్ట్ మంత్ అంటున్నారు. నెక్స్ట్ మంత్ ఎన్నిసార్లు చెప్తారా? వినండి మేడం, ఎందుకు అట్లా? 1 week కమ్యూనికేషన్ వెళ్తారు, 1 week లాగా 2 week కమ్యూనికేషన్ లేదా? ఒక్క ఈఎంఐ అయినా చేయండి కదా సార్. ఇప్పుడు అమౌంట్ లేదు మేడం నా దగ్గర ప్రజెంట్. అట్లా ఎప్పుడు ఉంటాయి సార్ మరి? నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాం మ్యాక్సిమం. ట్రై చేయడం కాదు, నాకు పేమెంట్ కావాలి. ఈఎంఐ కాకపోయినా ఒక 5,000 చేయండి నాకు ఈరోజు రేపు. డబ్బులు లేవు మేడం. డబ్బులు ఎట్లా వస్తాయి సార్? ఊరికే కూర్చొని రావు కదా, ఏదైనా చూసుకోవాలి కదా. ఎట్లా చూసుకోవాలి? ఏదైనా జాబ్ అని చేయాలి, ఏదైనా అడగాలి, ఏదైనా వేరే సోర్స్ చూసుకోవాలా. ఎగ్జాక్ట్లీ చెప్పారు మేడం, మీరు కరెక్ట్ చెప్పారు మేడం. ఏంటండి కరెక్ట్ చెప్పారు అంటున్నా. మరి చెప్పండి ఎట్లా చేసుకుంటారు పేమెంట్? నెక్స్ట్ మంత్ ట్రై చేస్తా అంటున్నారు కదా, ఎట్లా ట్రై చేస్తారు మరి? ట్రై చేస్తారంటే ఏదో ఒక విధంగా చేస్తాం మేడం, అన్నీ చెప్పాను మీకు. అది ఏదో ఒక విధంగా అంటే ఏదో ఒక విధంగా ట్రై చేస్తా అంటే వస్తే నమ్మకమే ఉంది. మీరు 3 నెలల నుంచి చేస్తా 1 రూపాయి కట్టింది లేదు, ఎవరు నమ్ముతారు సార్ మిమ్మల్ని? నమ్మకం మరి. ఈఎంఐ కాకపోయినా ఒక 2-3 వేలు కలిసినట్టు అది లేదు, అమౌంట్ ఏం లేకుండా ఉంది పేమెంట్ చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? జాబ్ చేస్తారా మీరు ఏమైనా? నమ్మకండి మేడం. జాబ్ చేసే అందుకే పేమెంట్ చేయమని చెప్తున్నాను సార్. అకౌంట్ అన్నా యాక్టివ్ గా ఉంటుంది కదా. నెక్స్ట్ మంత్ చేసుకోండి, ఈఎంఐ చేసుకుంటే నెక్స్ట్ మంత్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఒక 5,000 పే చేయండి. అమౌంట్ లేవు మేడం. ఎవరైనా అడగండి సార్. ఎవరిని అడగాలి? ఎవరైనా అడగండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్, ఎవరు ఇవ్వట్లేదు. ఏమైనా జాబ్ చేసే కొలీగ్స్, ఎవరైనా అడగండి. ఏదైనా సోర్స్ చూసుకోండి, నాకు పేమెంట్ కావాలి. అమౌంట్ లేదు మేడం దగ్గర ప్రజెంట్. లేవు అనుకుంటే కాదు, ఎవరైనా అడగండి అని చెప్తున్నా. అడిగినా ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వరు? అడుగుతారు వాళ్ళకి. మీ పైన అంత నమ్మకం ఉంది. ఎన్ని దగ్గర లోన్ తీసుకున్నారు మీరు? మీరు సిబిఐనా, టెలికాలరా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటా మీరు? ఎన్ని క్వశ్చన్? ఏ డిపార్ట్మెంట్ అయితే మీకెందుకు? మరి ఒకటే క్వశ్చన్ ఏంటి మేడం, మీరు ఎంక్వైరీ స్టడీ చేస్తారు కదా. ఎన్ని లోన్స్ ఇస్తున్నారు? క్వశ్చనింగ్, క్రాస్ క్వశ్చనింగ్. మీరు క్రాస్ క్వశ్చన్ చేయడం కాదు, నాకు పేమెంట్ కావాలి. కావాలంటే ఆగాలి. ఎన్ని రోజులు ఆగుతారు? ఇంకెన్ని రోజులు ఆగుతారు? నెక్స్ట్ మంత్ దాకా ఆగండి. సంవత్సరం దాకా ఇస్తున్న టైం ఇదే మాట 3 నెలల కానీ చెప్తున్నారు, మళ్ళీ అదే చెప్తున్నారు. కొత్తగా ఏమైనా ట్రై చేయండి. ఎక్కడ దిగిపోతే అడుక్కొని కట్టుకోండి. ఎవరినైనా ఎవరిని అడుకోవాలి మేడం చెప్పండి? అడుకోండి, అడుక్కోండి. సీఎం చంద్రబాబు నాయుడు గారినా? గుడిమెట్ల వేసుకుని అడుక్కో సరిపోతుంది. ఎక్కడ? గుడిమెట్ల వేసుకుని అడుక్కో. గుడిలో వస్తాం చిల్లర వేస్తారు. ఇప్పుడు ఒక దగ్గర లోన్ తీసుకున్నావు కదా, అదే ఎవరినో ఒకరిని అడుక్కొని కట్టాలి. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. తీసుకో చిల్లర. ఓకేనా మేడం? ఆర్ యు ఓకే? నువ్వు కరెక్ట్ గా ఉంటే ఫస్ట్ పేమెంట్ కట్టి మాట్లాడు. ఆర్ యు ఓకేనా? మెడికల్ ఫిట్ అంటున్నా. చెక్ చేశారా? డాక్యుమెంట్ చెక్ చేశారా? మీ పోతే మాట్లాడు, కాదంటే పేమెంట్ కట్టి మాట్లాడు. మెడికల్ ఫిట్ అంటున్నా. ఆర్ యు ఓకే? మైండ్ ఓకేనా మేడం? మైండ్ పేమెంట్ చేయమంటే కూదంతా మాట్లాడుతావు. కథలు పడుతుంది మేడం. మరి చాట కదా అడంగొద్దవా నువ్వు? వస్తావా చూపిస్తా.
అంటే చీర కట్టుకోండి మరి. వస్తావా చూపిస్తా అంటున్నా. అదే చీర కట్టు వేసుకోండి. మళ్ళీ వెళ్ళి సర్టిఫైడ్ చేసి వెళ్ళిపోయి ఇక అయిపోతుంది అట్లా కదా. వస్తాయి రా ఎదవా. ఒక లెటర్ అయితే తీసుకో ఇక సర్టిఫై చేసి వెళ్ళిపో, స్టాంప్ వేసి వెళ్ళిపోయి ఇక. చెప్పక్క. చెప్పురా. నేను చెల్లెనే కానీ. చెప్పురా. చెప్పక్క. చెప్పురా. ఎందుకు అక్క అట్లా చేస్తాం పేమెంట్? ఓకేనా మైండ్ ఓకేనా? డాక్టర్ మెంటల్ కండిషన్ మంచిగా ఉంటే ఎక్కడన్నా పోయి జాబ్ అది లేదా? ఆర్ యు ఓకే? అమ్మకి అయ్యే ఉంటావా? సిగ్గు లేదు. 5 లక్షలు పేమెంట్ చేయమన్నావు. మాటలు మాట్లాడకు. హలో హలో గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. ఇది పేమెంట్ ఏమైంది సార్? పేమెంట్ మేడం చెప్పిన ఇందాక వినలేదా సార్? నాకు తెలియదు సార్, అదే మాట్లాడుతుంటే నేను తీసుకున్నా. ఏమేమి సార్ పేమెంట్? పేమెంట్ ఫండ్ ఇష్యూ ఉంది సార్. ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూ ఉందా సార్? ఎప్పుడు చేశారు సార్? నెక్స్ట్ మంత్ చేస్తా. నెక్స్ట్ మంత్ ఎక్కడిది సార్? అంత టైం కూడా లేదు కదా. నా దగ్గర డబ్బులు లేవు సార్ ప్రజెంట్. డబ్బులు లేవా సార్? అది మా ప్రాబ్లం కాదు కదా సార్. నేను చెప్పలేదు కదా మీ ప్రాబ్లం అని. నేను చెప్పలేదు కదా సార్ మీ ప్రాబ్లం అని. నాకు నెక్స్ట్ మంత్ వస్తే ప్రాపర్టీ సేల్ పెట్టినా నెక్స్ట్ మంత్. మీకు నెక్స్ట్ మంత్ వస్తేంది? ఏ మంత్ అయిపోయింది సార్? ఇప్పుడు నాకు వస్తేనే కదా మీకు కట్టేది. ఇప్పుడు కట్టాను సార్. ఈఎంఐ అన్న కట్టాలి కదా. చిల్లి గవ్వలేదు, ఎట్లా కట్టాలి సార్? చిల్లు గవ్వలేదా? ఏడికన్నా పోండి మరి. రా మరి. అదే ఏడికన్నా నువ్వు. అదే సార్ ఇద్దరం కాదు చెప్పేనండి. పంపిస్తా, నేను బయట ఉంటా. హలో अरे कॉल कट क्यों कर दिया? पेमेंट करवाइए ना। अरे पैसा नहीं है सर अभी। पैसा नहीं है तो मैं क्या करूँ सर? 55 मन से लेते किए अब तक में। ढंग से बोलो पहले। ये कौन सा बदवा पैसा नहीं है? नेक्स्ट मंथ करेगा सर, अभी पैसा नहीं है। पेमेंट करवाओ तो या तो आप अगर पेमेंट नहीं करते तो आपका रेफरेंस पे कौन जाएगा? रेफरेंस में कॉल गए तो मैं 1 रुपये पेमेंट नहीं करेगा ना। तो पेमेंट तुम ऐसे कर भी पा रहे हो? रेफरेंस पे करते तो मैं पेमेंट नहीं करेगा। अरे पेमेंट नहीं करेगा थोड़ी बोला मैं, क्या स्टेटमेंट में बना रहा? पेमेंट करो ना सर। 5 महीने से एक भी नहीं किए हो। मेरे पास अभी पैसा नहीं, नेक्स्ट मंथ आता करेगा सर। अरेंज करवा कर पेमेंट करो, नहीं तो रेफरेंस पे कॉल जाएगा सर रिश्तेदार में आपका, फिर आपको जीना हराम हो जाएगा। मजाक बना कर दिया क्या? आप लोग रेफरेंस कॉल करेगा तो मैं थोड़ी पेमेंट करेगा सर। रेफरेंस से कॉल जा सकती है, पेमेंट नहीं करेंगे तो। और अगर कॉल जा सकते हैं तो पेमेंट भी बंद हो सकता है। रिकवरी वाले एजेंट आपका घर पे आएंगे। कौन सा बैंक से बोल रहा है? आसपास में जो नाम बना कर रखे हुए हैं कर्जा खा करके समाज में, तो पता चलेगा। अरे क्या बकवास बोल रहा है? कौन सा फाइनेंस है आपका? फाइनेंस कौन सा? पेमेंट करवा दो। किसका पेमेंट करना? कौन सी फाइनेंस है? कर्जा खा के बैठे हो? कहाँ कर्जा खा के बैठे हो? क्यों अनजान बन रहे हो? अरे कौन सा फाइनेंस है? हेलो कितना खा कर बैठे हो जो भूल जाते हो कौन सा कहाँ से? और कितना का कर्जा खा कर? अरे आपको सैलरी कौन दे रहा है उसका नाम बताओ ना। कौन सा कंपनी दे रहा है आपको सैलरी? क्या चीज? आपको सैलरी कौन दे रहा उसका नाम बता दो। सैलरी हमको तुम दे रहा है क्या? मैं क्या बोल रहा, तुम्हारा कंपनी बताओ ना, किसके लिए कॉल किया, कौन सा बैंक है आपका? तुमको वो जानने का अधिकार नहीं है, पेमेंट करो। पूरा काम अरे गांड किसका पेमेंट करना? समझ में नहीं आ रहा, बोलेगा तो क्या बोलेगा? पेमेंट करवाना। किसका पेमेंट करना? अरे बाबू फालतू बहस क्यों कर रहे हो? बहस मैं कर रहा, तुम कर रहा। 5 मंथ से एक भी पेमेंट नहीं कर रहे हो। पेमेंट किसको करना? अरे बाबू समझ में नहीं आ रहा आपको, बोलेगा तो। स्टेशन से बात कर रहा हूँ। स्टेशन से बात कर रहा? फिर मुंह पे इतना देर क्या, मुंह पे कुछ लगा है क्या? अगर पेमेंट नहीं करोगे तो रेफरेंस पे कॉल जाएगी, उस टाइम उसके बाद यहाँ से पूरा फाइल लेवल में चल जाएगा। रेफरेंस में जाएगा तो मैं तो पेमेंट नहीं करेगा। इसलिए बोल रहा हूँ, तुम्हारा 5 पेंडिंग पड़ा हुआ है। 5 मंथ से तुमने एक भी पेमेंट नहीं किए हो। 5 पहले का था, एक ये 6 मंथ से एक कम से कम करवा दो, उसके बाद आपको टाइम दिया जाएगा, उसके बाद आप आराम से कर देना। आज का डेट में एक करवा दो। 4800 रुपये है ही। अभी पैसा नहीं है सर। कहीं रोड पे बैठ जाए। रोड पे? कौन सा रोड पे बताओ, जाएंगे अभी। नियर बाय कोई मिले वहीं पे ర్యాపిడ్ బుక్ करो वहाँ तक, రోడ్ तक। జనరల్గా కొంతమంది రికవరీ ఏజెంట్లు ఎవరిని అరేంజ్మెంట్ చేస్తారంటే, ఎవరైతే అరేంజ్మెంట్ ఫీల్ అవుతారో వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తారు, ఎవరైతే అరేంజ్మెంట్ ఫీల్ గారో వాళ్ళకి అరేంజ్మెంట్ చేయరనమాట. సో కాబట్టి వాళ్ళు కాల్ కడేసి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మీరు హ్యాండిల్ చేయాలి. అరేంజ్మెంట్ మీరు ఫీల్ కావద్దు, అరేంజ్మెంట్ మీరు గురి కావద్దు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.